నేను నీటిని సముచితంగా ఉపయోగిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే ప్రతి చుక్కను సంరక్షిస్తాను. జల్ శక్తి అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంపూర్ణ సహకారం అందిస్తాను. నీటిని అమూల్యమైన ప్రకృతి సంపదగా భావించి దానిని బాధ్యతాయుతంగా వినియోగిస్తాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగు వారిని కూడా నీటిని వివేకంతో ఉపయోగించాలని, వృధా చేయకుండా ఉండాలని ప్రోత్సహిస్తాను. ఈ భూమి మనది, దానిని మనమే కాపాడగలం. మన భవిష్యత్తును కూడా మనమే సంరక్షితంగా చేసుకోగలం. నీటిని ఆదా చేద్దాం, భవిష్యత్తును రక్షిద్దాం. మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే సార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ మేడం గారికి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ నమస్కారాలు. హై స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకు. ఈరోజు నేను ఇందుకు వచ్చాను ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద, ఒక టాపిక్ మీద మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అదే క్యాచ్ ది రెయిన్. అవునా? అంటే ఏంటి క్యాచ్ ది రెయిన్ అంటే మీకు ఏమైనా తెలుసా? చెప్పండి, మీకు ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, మీకు ఒక చిన్న క్వశ్చన్. ఏం లేదు, మనకి దాహం వేస్తే ఏం చేస్తాం? వాటర్ తాగుతాం. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? సేలో గట్టిగా చెప్పండి. ఎక్కడి నుండి వస్తుంది వాటర్? అర్థం అవ్వట్లేదు. ఓకే, మనకి దాహం వేస్తే మనం ఏం చేస్తాం? వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగిస్తాం. అవునా? ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? మనకు బోర్ ద్వారా, కుళాయిల ద్వారా మనకు వాటర్ వస్తుంది. అవునా? నెక్స్ట్ వన్, మనకి ఈ భూమికి వాటర్ ఎక్కడి నుండి వస్తుంది? వర్షం నుండి వస్తుంది. అవునా? అంతేనా? వర్షం నుండి వస్తున్నాయి కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాంక్రీట్ రోడ్స్, డాంబర్ రోడ్స్తో మనం రోడ్స్ అన్ని కవర్ చేస్తున్నాం. ఆ వర్షం నుండి వచ్చే వాటర్ అంతా ఏమైపోతుంది? వేస్ట్గా, అంటే డ్రైనేజ్లోకి వేస్ట్గా వృధా అయిపోతుంది. అవునా? అప్పుడు మన ప్రధానమంత్రి గారు ఏం చేశారు? మన గౌరవ ప్రధానమంత్రి గారు ఒక స్లోగన్ ఇచ్చారు. అదే క్యాచ్ ది రెయిన్. అంటే మనం వాన నీటిని ఒడిసి పట్టుకుందామని చెప్పేసి. ఓకేనా? అలాగే మనం వాన నీటిని ఎందుకు దాచుకోవాలి అని మీకు ఒక క్వశ్చన్. ఎందుకు దాచుకోవాలి? మీ దగ్గర మనీ ఉంటే మీరు ఏం చేస్తారు? బ్యాంక్లోనో మీరు సేవ్ చేస్తారు. అవునా? అలాగే మనం కూడా వాటర్ని సేవ్ చేయాలి. అది ఎందులో? భూమి అనే బ్యాంకులో మనం సేవ్ చేయాలి. దీనినే భూగర్భ జలాల రీఛార్జ్ అంటారు. ఏమంటారు? గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అంటారు. మనం నీటిని ఎంత ఎక్కువగా భూమిలోకి పంపిస్తే ఎండాకాలంలో మన బోర్లు, బావుల్లో అంత నీరు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది? మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా ఉంటుంది. అవునా? మేమేం చేయాలి మేడం అని మీకు ఒక క్వశ్చన్ మీకు మైండ్లో రేజ్ అవ్వచ్చు. అవునా? మేమేం చేయాలి అని అంటే, మీరు మీ పేరెంట్స్తో చెప్పండి. మీ ఇంటి దగ్గర, మీ ఇంటి చుట్టూ ఖాళీ ప్రదేశంలో ఒక ఇంకుడు గుంతను నిర్మించమని చెప్పండి. మీ పేరెంట్స్తో, అలాగే మీ చుట్టుపక్కల వారితో అందరితో చెప్పండి. ఒక ఇంకుడు గుంత నిర్మాణం చేయించండి అని చెప్పండి. చెప్తారు కదా? ఓకే, ఇది చెప్తూ నాకు ఒక ప్రామిస్ చేయండి. అలాగే మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కూడా చెప్తాం. ఓకే? మీరు ఇప్పుడు చదువుకునే వయస్సు, చదువుకొని మంచి అనేది నేర్చుకున్న వయస్సు. ఇవన్నీ తీసుకుపోయి మళ్ళీ ఒకవేళ చదువుకొని తల్లిదండ్రులకు కానీ, పక్కకున్న వాళ్ళకు కానీ, రేపు చదువుకున్నది మేము ఈ విధంగా మేము
చేయాలి అనే విషయం మీద పబ్లిక్ అవగాహన, అటు కుటుంబాలకు అవగాహన, తెలియని వాళ్ళకు తెలియపరచాలనే ఉద్దేశం మీద మీ దగ్గరకు వచ్చి మేము ఇంతమందిని చెప్పడం జరిగింది. మీ టైం వృధా చేస్తలే, మా టైంలో ఒక 15 నిమిషాలు చెప్తా. ఓన్లీ రెయిన్ వాటర్ ఒకటే కాదు మనం చేయాల్సింది. ప్లాస్టిక్ ఉన్నది, రోజు ప్లాస్టిక్లో మనం మా ఇళ్ళలో ఉంది, మీ ఇళ్ళలో ఉంది, అందరి ఇళ్ళలో ఉంది. అయినా ఆ మహమ్మారిని మారుస్తలేమంటే మనం ఏమన్నంటే షాపుల పేరు చెప్తాం, షాపులో లేదంటే కంపెనీల పేరు చెప్తాడు. నువ్వు తీసుకున్నట్టు నాకు అర్థం అన్నాక షాపులో చేస్తాడు, కంపెనీ చేస్తాడు. నువ్వు షాపుకి పోయిన తర్వాత నాకు ఈ ప్లాస్టిక్ అర్థం అంటావు. అర్థం తర్వాత 3 సార్లు 4 సార్లు అరే ఈ పిల్లగాడి వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీళ్ళు కానీ మా ఊరోళ్ళు కానీ ప్లాస్టిక్ ముడతలేదు, ఇక ప్లాస్టిక్ మనం తీసేద్దాం, వేరే ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేద్దామని ఆలోచన చేస్తాం. ఆ తర్వాత షాపులో ఏం చేస్తారు, ఈడ పోతుంది కాబట్టి కూడా షాప్ ఆడికి తెచ్చుకోకపోయేసరికి అరిపోతలేవు అని చెప్పి కంపెనీలు కూడా బంద్ చేస్తారు. మనం ఎడిదిరికి కంపెనీని బంద్ చేయమని చెప్తాం. కంపెనీని బంద్ చేయమని చెప్పకూడదు, మనమే బంద్ చేస్తే వాడు ఆటోమేటిక్గా బంద్ అవుతారు కదా. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ను ఇట్లా కనపడలేకుండా చేయండి. దానివల్ల నష్టాలన్నీ రోజు పేపర్లలో చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు. ఒక ప్లాస్టిక్ వాట్సాప్లో కూడా రావచ్చు. ఒక ప్లాస్టిక్ భూమిలో 450 సంవత్సరాలు పడుతుంది కరగడానికి. నమ్ముతారా మీరు? 450 సంవత్సరాలు పడుతుంది ఒక ప్లాస్టిక్ కవరు భూమిలో కరగడం. మీ సైన్స్ సబ్జెక్ట్ ఉందా ఇక్కడ? హెచ్ఈసి, సిఈసి, హెచ్పిపి సైన్స్ ఉన్నదా? కాబట్టి సైన్స్లో కూడా ఈ సబ్జెక్ట్ ఉండదు ప్లాస్టిక్ మీద. మా చదువుకున్నప్పుడైతే లేదు, కానీ ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ప్లాస్టిక్ ఏదో అర్థమైందా? అన్నీ ఇస్తారాకులు, మూతుకాకులు పోయి తీసుకొచ్చి కుట్టుకొని పండుగలకు పబ్బలకు అది అరటాకులు అంటే అప్పుడు మన దగ్గర లేవు, కానీ తెలంగాణలో ఆంధ్రలో మొత్తం ఉంటాయి. మన దగ్గర అన్ని మూతుకాకులు, ఇవన్నీ ఇస్తారాకులు చేసి అమ్మటోళ్ళు. 25 రూపాయలకు కట్ట, 5 రూపాయలు, 2 రూపాయలు చాలానో ఆటను అటు లేదు, అవిట్లనే తినేటోళ్ళు. అర్థమైందా? ఇప్పుడు అన్నీ బంద్ అయినాయి ప్లాస్టిక్. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ మహమ్మారితో క్యాన్సర్ ఇంకా అన్ని రకాలుగా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అదొకటి. రెండోది నీరు వృధా. మెయిన్ ఇలా వచ్చిన సబ్జెక్ట్ ఏంటంటే ఈ సీజన్లో వర్షాలు పడతాయి కాబట్టి నీటిని వృధా చేయొద్దు. ఇప్పుడు మన చేతులు కడుక్కుని బిందెలకి తీసుకోనో లేకపోతే కోరకాడ తీసుకోనో కడుక్కున్నాం, ఆ నీళ్ళని నిండిపోతుంది. లోపల ఇంతలేవు, ఏదో మనం కట్టించిన మూరో కచ్చా మూరో ఏదో మూరో లేకపోతే పక్క జాగలో పోతుంది. అవి మళ్ళీ ఎండకో బిడ్డకో అంతా ఆరిపోతుంది, కానీ లోపలికి పోతుంది. కాబట్టి ఈ సోప్ పిట్ అంటారు, అంటే ఇంకుడు గుంత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. అంటే ఇల్లును బట్టి, మనం వాడకాన్ని బట్టి, నీటిని బట్టి మనకు సైజులు ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందనుకో కొంచెం పెద్ద సైజు తీసుకుంటాం. ఒకటే ఇల్లు ఉంది, 100 గదాలు, 50 గదాలలో 200 గదాలు కట్టుకున్నాం, ఒకటి దానికి ఒక సైజు ఉంది. కాబట్టి ఆ సైజు ప్రకారం మనం గుంత తీసి ఆ గుంతలో ఇంత కంకర, ఇంత ఇసుక, కొంత హౌజ్ పెట్టి కూడా నీళ్ళు తీసుకోవచ్చు, హౌజ్ లేకుండా కూడా తీసుకోవచ్చు. ఈ వాడిన వాటర్ అంతా దాంట్లో పోయి ఆ రాళ్ళ మీదకి వెళ్ళి కిందికి లోపలికి భూమిలో ఆవిరైపోతుంది. ఆ మీదికి వెళ్ళి ఎంత చెడ్డ వాటర్ అయినా ఆ రాళ్ళ కింద మీదకి వెళ్ళి పోయి కింది వేస్తే ప్యూరిఫై వాటర్ తయారవుతుంది. మనం ఏదో మినరల్ వాటర్ అది వాటర్ తాగుతాం, మినరల్ వాటర్ కూడా డేంజరే. మీరు తాగడానికి తీయ ఉంటుంది, బాటిల్లో అందంగా కనపడుతుంది, దానంత డేంజర్ కూడా లేదు. నేను కూడా తాగుతున్నాను, కానీ పరిస్థితుల ప్రాబ్లం ఉంటుంది. కానీ మారడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సీజన్ వేడి చేసి చల్లగైన తర్వాత తాగండి. బోరువెచ్చని నీళ్ళు మరీ మరిగేంత వరకు అవసరం లేదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళు చేసి చల్లగైన తర్వాత తాగితే అందులో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది, మనకు శుద్ధ వాటర్ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ఇవన్నీ మీకెందుకు చెప్తున్నామంటే భావితరాలకు మీరే మాకు మూలం. తల్లిదండ్రులకు చెప్పగలుగుతారు, పక్క వాళ్ళకి చెప్పగలుగుతారు. కాబట్టి దయచేసి మీరు అవగాహన కల్పించుకొని మీ క్లాస్ ఇవ్వమంటే క్లాస్ కూడా ఇక్కడ చెప్పిస్తాం ఇంకా తెలిసిన వాళ్ళతోటి. కాబట్టి దీనికి అందరినీ సహకరించి మీరు రేపటి నుంచి ఇళ్ళల్లో పక్క వాళ్ళకి కానీ, రోడ్డు మీద కనపడలో కానీ, ఇంట్లో తడిసేత పొడిసేత బండ్లు కూడా మనకు వస్తున్నాయి. తడిసేత అంటే మనం తినే తిండి, రాత్రి మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని అన్నం మిగిలింది, కూరగాయలు మిగిలినాయి, అవన్నీ మనం తడిసేత కింద పనిచేస్తాయి. పొడిసేత అంటే మనం తాగి పడేసిన సీసా బాటిల్ కానీ, లేకపోతే ప్లాస్టిక్ ఏమంటారు దాన్ని అట్ట ముక్కలు కానీ, ఇవన్నీ మనకు పొడి చెత్త. అది సగం పొడి చెత్త అంటే 2 రోజులు మనం 4 రోజులు మూలకి చేసినా దాని మీద ఏం ప్రభావం ఉంటుంది. అదే తడి చెత్త మిగిలిన తెల్లారి వరకు పాసిపోయి దాని మీద పురుగులు వస్తాయి. కాబట్టి దాన్ని వేరే దీన్ని వేరే. ఇందులో హోమ్ కాంపోస్టింగ్ అనేది ఉంటుంది, అది మీకు తెలియదు. ఇంకా హోమ్ కాంపోస్టింగ్ అంటే ఒకవేళ పెరడు జాగాలు ఏమైనా ఉంటాయి, ఇంకా గుంత తీసి
మనం ఏదైతే మిగిలిన అన్నం ఉందో దాంట్లో వేస్తే 4-5 రోజుల లోపల పురుగు ఏర్పడి మొత్తం తినేసి మనకు ఎరువులాగా తయారు. అవసరమైతే వానపాముల చేపలు పట్టడానికి ఎర్రలు అంటున్నారు. ఐడియా ఉందా? ఊర్లలో చేపలు పడతారు. ఆ ఎర్రలు తీసుకొచ్చి 2 నెలలు వేసినాక తినేసి ఆడ కూడా ఎరువు. ఆ ఎరువుతో మనం సంపాదించాం. కనీసం మనం ఇంట్లో పెంచుకునే మొక్కలకైనా ఎరువులాగా పనిచేస్తుంది. ఇది హోమ్ కాంపోస్టింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ మనం కలిసి ఒక 2 రోజులు 2-3 కాలేజీలను ఒక దగ్గర పెట్టుకుని ఒక ట్రైనింగ్ లాగా పెట్టుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా సబ్జెక్ట్ పనిచేస్తుంది, ఆచరణలోకి ఇస్తే ఉపయోగం కూడా ఉంటుంది. ఇది 3వది ఏంటి? ఖచ్చితంగా మరుగుదొడ్లు వాడాలి. కొందరికి ఇప్పుడు ఊర్లలో కట్టుకుంటారు, బయట ఉండడానికి అవకాశం లేదు. ఊరతో ఉంది కాబట్టి వాళ్ళు బాత్రూమ్ ఉన్నా దాన్ని కోళ్ళు కమ్మడానికో లేకపోతే వేరే సామాన్ వేసుకోవడానికో వాడుతారు, బాత్రూమ్ వాడతలేదు. అంటే 90% మారిండ్రు. కానీ ఇంకొక 10% ఆలోచన, సిగరెట్ ముట్టించుకునో బీడి ముట్టించుకునో ఆగే చెట్ల కింద పోదామని ఆలోచన ఉంటుంది. కాబట్టి బయట బహిరంగ మల విసర్జన కూడా దయచేసి చేయాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే దానివల్ల ఇప్పుడు మల విసర్జన బయట చేసినాం, దానివల్ల ఈగలు దోమలు దాని మీదకి మళ్ళీ ఎటొస్తే మళ్ళీ మన ఇంటికి వస్తాయి, మళ్ళీ మననే కుడుతుంది. రకరకాల జబ్బులు. ఇప్పుడు ఈ సీజన్ ఇప్పుడు డెంగ్యూ, వచ్చే నెల సీజను గ్యాస్ట్రోఎంటరైటిస్, జీ కేసులు అంటే తెలుసు కదా, మోషన్స్ వామిటింగ్స్. అర్థమైందా? అంటే ఒక్కొక్క సీజన్ ఒక్కొక్కటి. ఇప్పుడు దోమలు మన వద్దాన్ని వస్తాయి, అవి పారదోలాలంటే కనీసం మన చెత్తను మన ఇంటి మూడు కాకుండా మాకు వచ్చే బండ్లు, మీ ఇంటి మూడుకి వచ్చే బండ్లకు వెళ్ళండి, లేకపోతే దాన్ని భద్రపరిచి ఇవాళ బండి ఖరాబ్ అయింది మామూలు రాకపోవచ్చు తెల్లాలి. కాబట్టి దయచేసి చెత్తను ఏదో వస్తలేదు కదా ఆడ పడేస్తా, నా ఇంటి మూడికి పోతే దాని ఇంటి మూల మీద పడేస్తా అంటే ఆ ఇంటి మూల మీదకి మనకే వస్తాయి ఇంట్లో. కాబట్టి ఆ ఆలోచన పెట్టుకోకుండా ఆ చెత్తను మీ ఇంట్లోనే దాచిపెట్టుకొని మా బండి రాగానే ఇవ్వండి దయచేసి. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకుడు గుంతలు ఇంట్లోనే మనము అంటే వర్షపు నీరును వృధా చేయకుండా ప్లస్ నీరును కూడా వృధా చేయకుండా ఇంకుడు గుంతలు కట్టుకొని ఇంకుడు గుంత ద్వారా జరుగుతుంది. చూస్తుంటే మీరు మంచి జోష్ మీద చప్పట్లు కొడుతున్నారు. హాస్టల్ పక్కకేనా? ఈ పక్కనే కదా హాస్టల్. యాక్చువల్గా సభను అలంకరించినటువంటి పద్ధతులలో దాన్ని వినియోగించుకొని భావితరాలకు మనం లాభం చేసే వాళ్ళం అవుతాం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ ప్రకృతి ఇచ్చేటువంటి వాటిలో ముఖ్యమైనటువంటిది నీరు ఉండడం వల్లనే మనం అన్నీ చేయగలుగుతాం. ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే ఏమవుతుంది, వర్షాలు అసలు రావట్లేదు, చాలా ఇబ్బంది ఉంది. మీ అందరికి తెలుసా? వర్షాలు వస్తున్నాయా, పడుతున్నాయా? దాదాపు ఒక 2 నుంచి 3 సార్లు పడేయచ్చు అంతే. అయితే ఈ ఉన్నటువంటి నీరును మనము వృధా చేయకుండా మనము ఎలా వినియోగించుకోవాలి అనే దాని గురించే ముఖ్యంగా ఈ క్యాచ్ ద రెయిన్ అనేటువంటి ప్రోగ్రామ్ను గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. మనము ఇనుకుడు గుంత రూపంలో అదే వాటర్ని సేవ్ చేసి మనము గ్రౌండ్ లెవెల్ వాటర్ యొక్క గ్రౌండ్ లెవెల్ పెంచుకోవచ్చు. తెలుసు కదా, గ్రౌండ్ లెవెల్ పెంచుకోవచ్చు. ఆ గ్రౌండ్ పడినటువంటి సందర్భంలో కూడా మనం తాగడానికి కానీ